ఈరోజు మనం ఎవ్రీ వీక్ కూరగాయలు ఇస్తున్నామండి. వీక్లో ఒకసారి కాకుండా 2 సార్లు ఇస్తున్నాము, బుధవారము శనివారము. అందుకని చెప్పి మనం ఇప్పుడు మనం ప్రొడక్షన్ కూడా పెంచామండి. కూరగాయలు ఆకుకూరలు ఫస్ట్ మనం మెయిన్గా ఇచ్చేది లీఫీ వెజిటేబుల్స్. లాస్ట్ 1 or 2 వీక్స్ నుంచి వెజిటేబుల్స్ బాగా తగ్గాయి, అదే ఆకుకూరలు బాగా తగ్గాయి. అందుకని చెప్పి మేము బాగా పెంచాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అరటి చెట్టు ఉంది. అరటి చెట్టు నుంచి ఆ అరటి చెట్టుకి 12 feet అనుకోండి. సెంటర్కి ఇప్పుడు ఇక్కడ 6 feet, ఇక్కడ వరకు 6 feet, అక్కడ 6 feet ఇక్కడ డివైడ్ చేసుకుని మేము 2 రకాలు వేసుకున్నాము. ఇవన్నీ తెల్ల తోటకూర, ఎర్ర తోటకూర. ఆ చివరి ఉన్నది ఎర్ర తోటకూర అండి. ఇది వచ్చేసి సిర్రాకు. ఇట్లా రకరకాల తోటకూరలన్నీ వేసుకున్నాం ఇప్పుడు పెట్టి. ఇవన్నీ నెక్స్ట్ వీక్ వస్తాయండి మన ఆకుకూరలన్నీ. ఎందుకంటే ఈ లాస్ట్ వీక్ అంటే బుధవారము శనివారం ఇవ్వలేదు. లీఫ్ వెజిటేబుల్స్ చాలా తక్కువ ఇచ్చాము, ఎందుకంటే బాగా పెరిగాయండి. ముందుకంటే మన ఓన్గా మార్కెటింగ్ చేసుకోవడం చాలా ముఖ్యమండి. వ్యవసాయం చేసే వాళ్ళకి సొంతంగా తాను పండించిన పంటను అమ్ముకోవడమే ముఖ్యమైన విషయం. ఎందుకంటే పండించేది ఒక ఎత్తు అయితే మార్కెట్ చేసుకునేది ఇంకో ఎత్తు. మనము మధ్యవర్తులకు కానీ మార్కెట్కి కానీ తీసుకుపోతే దానికి విలువే ఉండదు. ఎందుకంటే ఇది ఇట్లుంది అది ఇట్లుంది పేరు పెట్టడం తప్ప ఆ కస్టమర్కి ఇస్తే ఆ చెప్పే ఫీడ్బ్యాక్ చాలా గొప్పదండి. ఎందుకంటే నేను 4 months నుంచి చూస్తున్నాను. ఇచ్చిన ప్రతిదీ అంటే దాంట్లో ఫాల్స్ ఉంటే మనం డైరెక్ట్ తెలుసుకొని రెక్టిఫై చేసుకొని మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవాలి. రెండో విషయం, వాళ్ళు కన్జ్యూమర్ చెప్పే మాట. ఎందుకంటే మనం జీవామృతమే కాబట్టి మనం ఇందులో ఏమి యూజ్ చేయట్లేదు. ఆర్గానిక్ ప్రోడక్ట్లు అని అవని ఇవని ఏమి వాడాల్సిన అవసరం కూడా రాదు కూడా. రానికుండా మనం ఆ వచ్చిన సమస్యని ఎలా సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఏదైనా దాంట్లో ఫాల్ట్ ఉందంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలా, ఆ సమస్య కారణం ఏమి తెలుసుకొని మనం సాల్వ్ చేసుకోవాలి. మేము ఆ విధంగా అయితే పోతున్నాం. ఇప్పుడు ఆ వేలోనే చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. మనకు వీటితోనే చేస్తున్నాం కాబట్టి మనము మార్కెట్ రేట్కి ఇవ్వగలుగుతున్నామండి. ఇక్కడ ఏమంటే కరెక్టే నేను చెప్పేది, అక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే తక్కువ ఈల్డ్ వస్తుంది కదా అని చెప్పి జనాలు మీద చాలా ఉంది. నేను కరెక్టే చెప్తుంది. ఇప్పుడు మనం కెమికల్ ఫార్మింగ్లో చేసామంటే 100 పెట్టాల్సిన చోట 500 పెడతాము. దీంట్లో 100 పెట్టాల్సిన చోట 50 రూపాయలు పెడుతున్నాం. అప్పుడు మార్కెట్ రేట్కి ఈజీగా ఇవ్వచ్చండి. ఇప్పుడు 200 kg వంకాయలు ఒకవేళ కెమికల్లో వచ్చాయనుకోండి, నాకు 100 kg వచ్చినా చాలు. ఈక్వల్ బ్యాలెన్స్డ్గా నడపగలుగుతున్నాను. 500 పెట్టాల్సిన అవసరం లేదు. రెండోది, మనం అడగకపోయినా కానీ ఒక 5 రూపాయలు వాళ్ళే ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మనం పండించేది క్వాలిటీ పండిస్తాం, మార్కెట్ రేట్కి ఇస్తున్నాం. అది ఆర్గానిక్ ప్రోడక్ట్ న్యాచురల్గా పండించినాం మేము, మాకు ఎక్కువ కావాలా అనే పదం నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనము ఇంకో 4 కస్టమర్లు పెంచుకోవాలని ట్రై చేయాలి. మనకున్న ఫీల్డ్లో మనకున్న సోర్స్లో మనం ఎలా పండియాలా, అంటే న్యాచురల్గానే ఇంకా కొద్దిగా డిఫరెంట్ వెజిటేబుల్స్ కానీ, లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఇంకా ఏమైనా హార్టికల్చర్ అరటి కానీ ఇట్లా ఏవేవి ఎక్కువగా పెంచుకొని ప్రొడక్షన్ కస్టమర్స్కి ఇంకా ఎక్కువ ఇవ్వాలి కానీ ట్రై చేయాలి. అంతేగాని మనము దాని మీదే ప్రైస్ పెంచేసి వాళ్ళు కొనలేని పరిస్థితి తేకూడదని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే నేను కూడా ఫస్ట్లో పండిలేదండి, ఇవన్నీ చేయలేదు, బయట కొనుక్కొని తినాలని చెప్పి నేను కూడా కొన్నాను. ఎందుకంటే మేము కూడా ఏదో చిన్న జాబ్ అది చేసుకునే వాళ్ళని, అంటే కంప్లీట్గా ఎడ్యుకేషన్ అంతా తెచ్చిపెట్టి దీని మీద ఏం తిరగట్లేదు. బట్ చదువుకోవాలి, మినిమం ఎడ్యుకేషన్ అయితే కంపల్సరీ. బట్ వ్యవసాయాన్ని వదిలేసి వెళ్ళే ఉద్దేశం అయితే లేదు. ఆల్రెడీ జాబ్ చేసి అలాంటివి చేసి వదిలేసాము. అంత పెద్దగా అనిపించలేదు, సాటిస్ఫై అయితే లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ ఉందండి. ఇప్పుడు మాకు 20 ఎకరాలు ఉంది. 20 ఎకరాల భూమిలో మేము ఏదో ఒక రకం పండిస్తాము, మార్కెట్కి వేస్తాము. మేమేం తింటాం, మళ్ళీ పోయి ఒక షాప్లో కొనుక్కొని తింటున్నాం. ఇది మేము 10 ఏళ్ళ నుంచి చేస్తుంటే 3-4 ఏళ్ళు మేము అదే చేస్తాం. 5-6 ఏళ్ళ నుంచి మేము పండించుకొని తినగలుగుతున్నాం, సాటిస్ఫై అయింది. ఎందుకంటే మనకు 100 ఎకరాలు ఉన్నా కానీ మనం పండించుకొని తినకపోతే అది వ్యర్థమండి, ఏం ఉపయోగం లేదు. అందుకని చెప్పి కెమికల్ చేయి, న్యాచురల్ చేయి, నువ్వేమైనా చేయి, బట్ మీ ఫ్యామిలీకి మీ పొలంలో కూరగాయలు వచ్చేటట్లు ప్లాన్ చేసుకోండి. ఒక 5 సెంట్లు 10 సెంట్లు ఇలా ప్లాన్ చేసుకోండి. మీరు ఎకరాలు దున్ని న్యాచురల్ ఫార్మింగ్ చేసి, ఎందుకంటే అవగాహన లేనిది, ఇప్పుడు ఆ ఫార్మింగ్ మీద పూర్తిగా అవగాహన లేనిది మీరు ప్రయోగాలు చేయొద్దండి. ఏదో కొద్ది ల్యాండ్ మీద ట్రై చేయండి. ఎందుకంటే నేను కూడా అలాగే ట్రై చేశాను. ఇప్పుడు ఈ 50x50 మోడల్ మాత్రమే విజయరామ్ గారు చెప్పిన విధంగా ఆ వీడియో విధంగా నేను 1-2 చోట్ల చూశాను. బట్ నేనైతే కంప్లీట్గా దీని గురించి తెలుసుకోను. నేను చేస్తుంటేనే నాకు అవగాహన వస్తుందండి.
నేను ఈడ ప్రతిదీ చేస్తుంటేనే మేము హార్టికల్చర్ వేయలేదు, అంటే మామిడి ఇలాంటివి ఏం ప్లాన్ చేయలేదు ఇక్కడ. మేము ప్లాన్ చేసింది అరటి, మునగే అండి, వేరేది ఏం చేయలేదు ఇందులో. ఆ విధంగా చేస్తున్నాం, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇచ్చే వెజిటేబుల్స్ ఏవంటే అని చెప్పి అవి మాత్రం ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం. రకరకాలవి అన్ని దేశవాళీ ఇవేనండి. ఇప్పుడు ఈ సొరకాయలు చాలా రకాలు ఉన్నాయండి మనకు. బింది సొరకాయలు బిందెలాగా ఉంటాయి, అదే తంబూరా సొరకాయ, జంపు సొరకాయ, రకరకాల సొరకాయలు ఉన్నాయండి. అందులో 4-5 వెరైటీ సొరకాయలు ఉన్నాయి. నేతి బీరలు కూడా నల్ల నేతి బీర. పొట్లకాయలు వచ్చేసి పొట్టిదండి, బాగా పొట్టిది, గ్రీన్ ఉంటుంది, ఉల్లి గ్రీన్. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత బాగుంటాయి దేశవాళీ వెరైటీలో కూడా. ఇలాంటివి ట్రై చేయండి, ఎందుకంటే న్యాచురల్గా మనం చేయడానికి ట్రై చేయాలి. మేము అదే ఫోకస్ చేస్తున్నామండి, ఎక్కువ కస్టమర్స్కి ఇవ్వాలా. మేము పండించింది మార్కెట్ వరకు పోకూడదు. ఇప్పుడు మార్కెట్ వరకు మాకు అంత అంటే మేము ఎక్సెస్గా చేసి మార్కెట్కి ఇవ్వాల్సి వస్తుంది, ఏం చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే బయట వేరే వేరే సోర్సెస్ ఉన్నాయి కానీ బయటకి ఇవ్వడం ఇష్టం లేక ఇక్కడ లోకల్ మార్కెట్లో ఇచ్చేస్తున్నాము. బట్ ఇంకా ఎక్సెస్గా పెంచుకుంటున్నామండి. నెక్స్ట్ వీక్ పెరుగుతున్నారు మీరు అనంతపురం ఒకవేళ ఈ వీడియో చూసి అనంతపురం మీకు పండించడానికి సోర్స్ లేకుండా బయట కొనుక్కుని తింటుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మేము ఇవ్వగలుగుతున్నాం. అనంతపురం నార్పల ఏరియాలో మేము ఆల్రెడీ వెజిటబుల్స్ ఇస్తున్నాము. అనంతపూర్లో సిటీ లిమిట్స్లో ఎక్కడున్నా కానీ మేము ఇవ్వగలుగుతున్నాం, ఇబ్బంది ఏం లేదు. వెజిటేబుల్స్ కూడా మీకు ఏమేమి చేస్తున్నామని ప్రతిదీ చెప్తానండి. ఎందుకంటే 4 నుంచి 5 రకాల ఆకుకూరలు ఇస్తున్నామండి, మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆకుకూరలు. అందులో పర్టికులర్గా మునగాకు అండి, మునగాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైలీ ఇంపార్టెన్స్ ఉన్న ఫుడ్ అది. కాల్షియం కానీ రకరకాల విటమిన్స్, అన్ని విటమిన్స్ దొరికే న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ ఏదంటే మునగండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఎక్కడ ఫీల్డ్ కనపడినా కానీ కాళ్ళు లేకుండా మునగ చెట్టుతో నింపేస్తున్నామండి. ఇప్పుడైతే మేము ఏ పంటన పెట్టని, టమోటా కానీ మిర్చి కానీ అసలు అక్కడ ఇప్పుడు మనకు 3-4 మంత్స్కి మనకు మిర్చి అయిపోతుంది. 5 months అనుకోండి గ్రీన్ మిర్చి మనకు అప్పటికే కొద్దిగా తగ్గిపోతుంది. ఆ టయానికి మనం మునుగు వచ్చేయాలని చెప్పి సెంటర్లో మొత్తం 12/12 పెట్టేసి సెంటర్లో అంతా మునుగ పెట్టేస్తున్నాం. అలా ప్లాన్ చేసుకోండి, ఇలా పెట్టేసుకోండి. దీంతోపాటు వెజిటేబుల్స్ వచ్చేసి మిర్చి, టమోటా, ఇంకా వచ్చేసి క్లస్టర్ బీన్స్, అదే చౌడేకాయలు, వంకాయలు ఇంకా చేస్తున్నామండి. క్యారెట్ చేస్తున్నాము, ముల్లంగి చేస్తున్నాము, దాంతోపాటు కోసుగడ్డ కానీ, అదే కాలీఫ్లవర్, క్యాబేజీ, ఇలాంటివి చాలా రకాల వెజిటేబుల్స్ వేస్తున్నామండి. మేము 1 or 2 monthsకి అయితే మేము మిగిలిన వెజిటేబుల్స్ కూడా కంటిన్యూస్గా ఇవ్వగలుగుతాం ఖచ్చితంగా, ఇబ్బంది ఏం లేదు. ఇంకా పెరుగుతాయండి. మనకు వెజిటేబుల్స్ వచ్చేసి 7 నుంచి 8 వెజిటేబుల్స్ డిఫరెంట్ వెజిటేబుల్స్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్లాన్ ప్రకారం పోతున్నాము. ఇక్కడ మనం మెయిన్గా యూజ్ చేసుకోవాల్సింది ఇప్పుడున్న సిచ్యువేషన్, మా ఏరియాలో ఉన్న సిచ్యువేషన్ అయితే వాటర్ షార్టేజ్ ఉందండి. బాగా వర్షాలు పడకపోవడం వల్ల నీళ్ళతో బాగా ఇబ్బందిగా ఉంది. ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మేము ఏ పంటలు వేయగలమో ఆ విధంగా చేస్తున్నాము. ఓవర్గా అయితే వెళ్ళట్లేదు, ఎక్కువ ఎకరాలు వేసేసి ఇబ్బంది పడే విధంగా లేకుండా మన కస్టమర్స్కి ఇవ్వగా కొద్ది ఎక్సెస్గా ఉండే విధంగా మేము పంటను మాత్రం పెట్టుకుంటూ పోతున్నాము. ఫర్దర్గా అయితే ఇలాంటి ఒకవేళ కావాలంటే వెజిటేబుల్స్ కాంటాక్ట్ చేయండి. నేను డీటెయిల్స్ అన్ని మీకు పోస్ట్ చేస్తాను. ఎవరన్నా ఒకవేళ న్యాచురల్గా తినాలా, మంచి ఫుడ్ తినాలా అనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మేము రీటైల్ ప్రైస్ అండి, బయట ఏ ప్రైస్కి మీరు కొంటున్నారో అదే ప్రైస్కి మేము ఇస్తున్నాము. మరి మేము ఎక్కువ ప్రైస్కి అయితే పోయే ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే బయట డిఫరెంట్ ప్రైసెస్ ఇస్తున్నారు, మేము ఆ ప్రైస్ పెట్టట్లేదు. జీవామృతం చేసినవి మేము ఇచ్చేది అంతాను. ఈ గోంగూర ఎంత గ్రీనిష్ ఉంది చూడండి, హెల్తీగా. మనం ఏ స్ప్రే చేయలేదు, జీవామృతం తప్ప. జీవామృతం, పంచగవ్య ఇవే మేము వాడుతున్నవి, వేరేవి ఏమి అవసరం రావట్లేదు. దాంతోపాటు ఫిషమ్ యాసిడ్ చాలా ఎఫెక్టివ్ అండి, చాలా బాగుంది. ఇలాంటివి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఫార్మర్ అయి ఉంటే అలాంటివి ట్రై చేయండి. ఎందుకంటే ఇలా కొద్ది ఫీల్డ్ మీ ఇంటి కోసం మేము ఇక్కడ పండించేవి మా విలేజ్లో చాలామంది దాకా తింటున్నారండి న్యాచురల్గా. ఎందుకంటే మనము వాళ్ళని ఒకవేళ కెమికల్ ఫార్మర్ మారాలంటే మనం మంచి ఫుడ్ ఇస్తేనే వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తేనే మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకొని ఇది కూడా కరెక్టే, మేము ఒక 10 సెంటర్లో ట్రై చేస్తామని చెప్పి వాళ్ళకి ఆలోచన వస్తుంది. మనం ఏం చేయకోకుండా వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మార్పు అనేది మనతో మొదలవ్వాలి. మనం కరెక్ట్గా ఉంటేనే ఇంకోరు మారుతారు. అదే కానీ ఎవరు మారరు అని చెప్పి మేము కూడా ఫస్ట్లో ఒక 5-6 years బ్యాక్ మేము కూడా ఇలాగే ఆలోచించాం.
ఎందుకంటే ఎవరు మారట్లేదు, అందరూ కెమికల్స్ న్యాచురల్ రెండు కలిపి వాడేస్తున్నారు. ఇప్పుడు వేస్ట్ డికంపోజర్లకి రకరకాలవన్నీ కలిపి వాడుతున్నారు. అంటే అది అది బై ప్రోడక్ట్ వేస్ట్ డికంపోజర్ అనేది. అలా మిగతావి ఇప్పుడు జీవామృతంతో పాటు మిగతావి కూడా డ్రిప్ మందులని అవన్నీ ఇవన్నీ వాడుతున్నారని చెప్పి నేను కూడా చాలా బాధపడ్డాను. అప్పుడు అర్థం కాలేదు, ఎందుకంటే నేను సవ్యంగా చేస్తేనే కదా ఇంకోటి మార్పు వచ్చేది. అప్పుడు అర్థమైంది నాకు. అందుకని చెప్పి మేము ఇంకో స్టెప్ తీసుకున్నాం. అదే ఏ మెథడ్ అండి, మనము అన్ని వెజిటేబుల్స్, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఒకే ప్లేస్లో దొరకాలి. ఆ దొరికే కొద్ది ల్యాండ్ కానీ ఒక 10 మందికి కానీ ఇవ్వగలగాలి అని చెప్పి మేము 5 months బ్యాక్ స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే బాగా రన్ అవుతుంది, ఫుల్ సాటిస్ఫై. ఎందుకంటే మేము 20 ఎకరాలు రకరకాల పంటలు, అంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా పెట్టేసి ఒకే మోనోక్రాప్ వేసినప్పుడు కంటే ఇప్పుడు మేము ఇట్లా ఇదే ఫీల్డే ఇంకా కొద్దిగా డెవలప్ చేస్తామండి. ఒక 2-3 ఎకర్స్లో మేము ఇదే ఫీల్డ్ డెవలప్ చేస్తున్నాం ఈ విధంగానే. అది కూడా మీకు వీడియో పెడతాను నేను ఫర్దర్గాను, ఎందుకంటే ఇంకా కొద్దిగా వర్క్ జరుగుతుంది దాంట్లో కూడా. ఇలాంటివి డెవలప్ చేసుకున్న తర్వాత ప్రాఫిట్ ఉంది, సాటిస్ఫై ఉందండి. ఎందుకంటే మేము చేసే ఫీల్డ్లో రకరకాల పిచ్చుకలు, పురుగులు, మనకు సహాయం చేసే పురుగులు చాలా రకాలు ఉంటాయండి. అందులో మెయిన్గా మనకు వర్షాకాలం బాగా హెవీ వర్షాల్లో మనం చూడగలిగేది ఎర్రదండి, అదే ఆరుద్ర పురుగు అని చెప్పి అది చూశాను. చాలా ఇంపార్టెన్స్ అండి ఆ పురుగు కూడా. ఎందుకంటే మనకు వర్షాలు లేక ఇప్పుడు అసలు వర్షమే లేదు, మనం ఈ ఫెర్టిలైజర్స్ వీటన్నిటికి కూడా ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే నేను కొట్టే మందు ఏమవుతుందిలే అని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు. వీటి సైడ్ కానీ రకరకాల మందులు ఆ డోస్కు మించి. ఇంకా రీసెంట్గా నేను శ్యామ్ సుందర్ రెడ్డి గారిది, ఆయన హైదరాబాద్ రీసెర్చ్ సెంటర్లో కూడా వర్క్ చేశారు ఆయనది చూశాను వీడియో. ఆయన చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఆయన బత్తాయి పైన రీసెంట్గా ఏదో కంపెనీ పెట్టారు, నాకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు. కంపెనీకి CEO సారు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, ఆయన చెప్పారు వీడ్ సైడ్ గురించి చాలా చెప్పారు. అసలు నేను అంటే అప్పటి వరకు తెలుసు వీడ్ సైడ్ చాలా ప్రమాదకరమని, వాడుతున్న మెథడ్ చెప్పారు ఆయన. అంత ఘోరంగా వాడుతున్నారు. ఇప్పుడు వరిలో వాడే గడ్డి మందులన్నీ తీసుకుపోయి ఫీల్డ్లో మన వర్షాధానికి పండే ఫీల్డ్లోనూ మామూలుగా అయితే తడిపైర్లకు కూడా వాడేస్తున్నారంట. అంత ఘోరంగా వాడుతున్నారు. అసలు కొంతమంది ఎవరు చీని చెట్లకు వాడారంట. దాదాపుగా 100 ఎకరాలు ఎంత సంథింగ్ చెప్పారు, మొత్తం ఫీల్డ్ మొత్తం ఎండిపోయింది. ఆ విధంగా మన గడ్డి మందులు వాడొద్దండి దయచేసి. అవసరానికి మించి గడ్డి మందులు అయితే వాడొద్దండి. ఎందుకంటే నా సజెషన్ ఇది. ఎందుకంటే ఇది మనదొకటే కాదు, నెక్స్ట్ తరానికి ఇదే సాయిల్ ఉండాలి కదా. మనం వాడే ఈ గడ్డి మందుల వల్ల నేలలో వాటర్ కన్జంప్షన్ కానీ అంతా తగ్గిపోతుంది, చాలా ప్రమాదకరం. మనం రోజు కొద్ది పర్సెంటేజ్ గడ్డి మందు కూడా తింటున్నాం, దాంట్లో డౌటే లేదు. అందుకని చెప్పి ఆలోచించండి. ఎందుకంటే మనము కెమికల్స్ ఎంత తక్కువ వాడతాం అంత మంచిది. ఎందుకంటే మేమైతే వాడట్లేదండి. మేము 6 నుంచి 8 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఇదే ఫార్మింగ్. ఎందుకంటే మేము మోనోక్రాప్ 10 ఏళ్ళ కిందట కూడా మేము మోనోక్రాప్ కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ వాడాం. ఇప్పటికి బంద్ చేసేసాం. 10 years నుంచి 0 ఫర్టిలైజర్స్ అండి. ఆ టెనీ కాస్ట్ ఆ సమస్యని, ఈ క్రాప్ కొద్దిగా డ్యామేజ్ అయినా కానీ దాన్ని ఎక్కడొచ్చిన సమస్య దాన్ని సాటిస్ఫై చేసుకోవాలి, రెక్టిఫై చేయాలా, దాన్ని సొల్యూషన్ ఎతకాలి. అంతేగాని మన కెమికల్స్ జోలికి వెళ్ళకూడదు. అట్లనే కెమికల్స్ అవసరం ఉంది, ఈరోజు ఇది బాగా డ్యామేజ్ అవుతుంది, మన చేతి అడిపోతుంది, అలాంటి సమస్య రానే రాదు. మనం ముందు నుంచి ఇప్పుడు పంట వేసిన రోజు నుంచి దానికి ఏమేమి సొల్యూషన్, ప్రివెన్షన్ మస్ట్ అండ్ షుడ్ అండి, ఏ దానికైనా అంతే. ఇప్పుడు ఒక చిన్న రోగం వచ్చింది, మనం ఏదో ఫుడ్లో లోపం చేసిన వల్లే దానికి రోగం వచ్చింది. అట్లా లోపం చేయకూడదు. మనం ఫస్ట్ నుంచి మనం ఏమేమి వాడాలో ప్రతిదీ వాడామంటే ఆ డెఫిషియన్సీ, న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానీ, ఆ పురుగు కానీ, అక్కడున్న మనకు కరెక్ట్గా నీమాస్త్రం కానీ, పంచగవ్య కానీ, అగ్నియాస్త్రం కానీ, బ్రహ్మాస్త్రం కానీ, దాని దశపర్ణి కషాయము, ఇలాంటివన్నీ మనకు అవసరానికి తగ్గట్టు ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఏం అవసరమో దాంట్లాంటివన్నీ వాడుకోండి. గడ్డి మందుకు బదులుగా మనకు ఆచ్ఛాదన ఉందండి. మనం ఫీల్డ్లో వచ్చి గడ్డిని పరిచేయడము, ఇలాంటివన్నీ లాస్ట్ బ్రింజల్లో వీడియో పెట్టాను కదండి, అది మేము ఇంకా చేస్తున్నాం ట్రయల్. ఎందుకంటే మీకు చౌడకాయలు చెట్లన్నీ వచ్చేసాయి, ఆ వేస్టేజ్ అంతా పరిచేస్తున్నాము. ఇలాంటివండి మన వాళ్ళుగా గడ్డి వస్తుంది, మాకు గడ్డి వచ్చింది, గడ్డి అంతా తీపిచ్చాను, అంతా పరుస్తున్నాం. ఎందుకంటే గడ్డి మందు కొట్టడం వల్ల అది సాయిల్లో ఉండిపోయి 3 నుంచి 4 ఏళ్ళు, అంటే యావరేజ్న క్యాలిక్యులేట్ చేసి 3 నుంచి 4 ఏళ్ళు నువ్వు ఏ పంట వేసినా ఆ పంటలో ఆ వేర్ల ద్వారా మొక్కకి వెళ్ళిపోయి ఆ కాయల్లోకి వచ్చేస్తుంది, ఆ న్యూట్రిషన్లా కలిసిపోతుంది ఆ గడ్డి మందు కూడా.
ఇప్పుడు ఎన్ని రోగాలండి, చాలా రోగాలు చెప్పుకొని ఇంత లేదు అని చెప్పేది లేదు. ఒక ఫ్యామిలీలో 5 మంది ఉంటే కరెక్ట్గా నలుగురికి ఈ షుగరు, బీపీ ఏదో ఒక జబ్బు, ఒక్కటని కాదు, ఇలాంటి సమస్యలు ఎన్నో. అందుకని చెప్పి మీరు కూడా ఆలోచించండి, మీ ఫ్యామిలీ కోసం, మీ ఇంటి కోసం. అర్ధ ఎకరా ఉన్న 10 సెంట్లు మీ ఇంటి కోసం ట్రై చేయండి, ఎందుకంటే పెట్టుకోండి. 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఒక అర్ధ ఎకరా ట్రై చేయండి, ఎందుకంటే మీ ఇంటి కోసం. ఏం నష్టపోతారు? ఇప్పుడు మనము వాటర్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏమి? నీళ్ళు ఇంకపోవడం. మనం న్యాచురల్గా ఇది చూడండి, బెడ్ సిస్టమ్ మేము ఇక్కడ నీళ్ళు పోస్తే ఎక్కడికే కనిపోవు, బయటికి పోయే ఛాన్స్ లేదు, ఎంతసేపు లోపలికి ఇంకాల్సిందే. ఇప్పుడు దీంట్లో కూడా మొత్తం ఆచ్ఛాదన వేస్తున్నామండి. ఇక్కడ ఈ ఫీల్డ్లో వేసాను చూడండి, మొత్తం వచ్చినంత గడ్డి అంతా పరుచుకుంటూ వస్తుంది. ఈ ట్యూబ్ కింద గడ్డి పరిచేసి ట్యూబ్ పైన వేసేస్తాం, ఆ గడ్డి రాదు. ఇంకా ఈ మొత్తం లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి, ఆ దాంట్లోకి వచ్చే ఛాన్సే లేదు, ఆ గడ్డే రాదు. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలండి. మేమైతే చేస్తున్నాము, ఇంకా కొద్దిగా అటు ఇటుగా జరుగుతున్నాయి, బట్ మేమైతే కంప్లీట్గా ఇంకా వీట్ సైడ్ కానీ ఇలాంటివి ఏమీ వాడలేదండి. దాదాపు నా లైఫ్లో అయితే నేను వీట్ సైడే చూడలేదు, ఎందుకంటే మా ఫీల్డ్లో స్ప్రే చేసింది. ఎందుకంటే మా నాన్న కూడా అదే ఆలోచిస్తాడు, ఇలాంటివి వాడడం వల్ల చాలా డేంజరస్ అని చెప్పి ఎప్పటి నుంచో తెలుసు మా నాన్నకు కూడా. అందుకని చెప్పి అలాంటివన్నీ ఏవి వాడట్లేదు. ఇలాంటి ట్రై చేయండి, న్యాచురల్ మెథడ్లోనే ఏ పద్ధతులు ఇవే, ఇలాంటివి చేస్తేనే మనము ముందుకు పోగలుగుతాం. నెక్స్ట్ జనరేషన్కి మనకు ఇప్పుడు మన తాత వాళ్ళు నాన్నోళ్ళకి మంచి సాయిల్ ఇచ్చారు, నాన్నోళ్ళు మనకు 50-60% డ్యామేజ్డ్ సాయిలే ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే అన్ని హైలీ కెమికల్స్, గడ్డి మందులు, రకరకాలవి, ఇంకా చెప్పుకోదగ్గవి కాదు కానీ చెప్పలేనివి ఎన్నో కెమికల్స్ వేసేసారు. ఇప్పుడు మనము అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం ఏమిస్తాం? మనం ఆ సాయిల్ కూడా ఇవ్వలేకపోతాం, ఆ 20-30% సాయిల్ కూడా డ్యామేజ్ చేసేస్తాం. అందుకని చెప్పి అట్లీస్ట్ కొద్ది పొలంలో ట్రై చేసి 1 year ఫర్దర్గా 1 year 2 years గడిచిన తర్వాత మార్చుకుంటారులేండి. న్యాచురల్గా ట్రై చేయండి, కెమికల్స్ సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఓకేనండి. మనం ఇప్పుడు ఒకవేళ మీకు పండించుకోవడానికి పొలం ఉండి అన్నీ ఉంటే ట్రై చేయండి. ఏదన్నా చిన్న డౌట్స్ ఉంటే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్లో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను, అడగండి క్వశ్చన్లు ఏమైనా కానీ. రెండోది విషయం వచ్చేసి, మీకు పొలం లేదు, పండించుకోలేము, మేము ఏదో జాబ్ చేస్తాం, ఇలాంటి ఆలోచనలు అనంతపూర్లో అయ్యి ఉంటే, అనంతపూర్ కానీ నార్పల ఏరియాలో ఎవరైనా ఉంటే గిన మాకు ఇదే ఫుడ్ తినాలి, లేదంటే మన లోకల్ ప్రైస్కే ఇస్తారు, మీరు మాకు ఏదైనా ఒకటే మేము ఇదే తింటామని చెప్పి ఆలోచన ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, మేము ఇవ్వగలుగుతాము. అన్నీ అంటే అన్నీ ఇవ్వలేకపోయినా కానీ అందులో ఒక 4 రకాల వెజిటేబుల్స్, ఒక 5 రకాల ఆకుకూరలు ఇవ్వగలుగుతాము. బట్ ఫర్దర్గా అయితే ఒక 1 month 2 months తర్వాత అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ వస్తాయి. మీరు అడిగింది బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఎవ్రీథింగ్ మేము ఇవ్వగలుగుతాము. కొద్ది లిమిటెడ్గానే చేస్తున్నామండి. ఇప్పుడైతే మనకు 50 ఫ్యామిలీలు కాక ఇవ్వగలుగుతున్నాము. ఫర్దర్గా అయితే 100 ఫ్యామిలీలు రీచ్ కావాలా. 100 ఫ్యామిలీని ఒక 4-5 months కంటిన్యూ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడున్న 50 ఫ్యామిలీని 4 నెలలు కంటిన్యూ చేసాము. ఇంకా 5 నెలలు వచ్చేసి 100 ఫ్యామిలీలు రీచ్ అయ్యి అది కంటిన్యూ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. అలా ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి. మన 100% న్యాచురల్ అండి, దాంట్లో డౌట్ లేదు. మీకు ఇంకా ఫర్దర్గా ప్రతి విషయాల గురించి చాలా వీడియోలు చేస్తాను, ఎందుకంటే మనం ఇదే ఫార్మింగ్ చేయాలా, చేసి ఫార్మింగ్ చేయాలా, లేదంటే వ్యవసాయం చేయకూడదని చెప్పి డిసైడ్ అయిపోయినాము. దాంట్లో డౌటే లేదు. ఇంకా ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి, కాయగూరలు. ఓకేనండి, బాయ్, మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో వస్తాం. ఇంకో విషయం అండి, షేర్, సబ్స్క్రైబ్ ఇలాంటివి ఏమి అడగనండి, ఎందుకంటే మీకు నచ్చితే ఉపయోగపడుతుందంటే చేయండి, లేదంటే చెయ్యొద్దండి. అది తప్ప నేనేం చెప్పను ఇంకా. ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ కోసము లేకపోతే లైక్లు షేర్ కోసము నేనైతే వీడియో చేయట్లేదు. ఎందుకంటే నాకు తెలిసిన 0.0 ఆ జ్ఞానాన్ని మీకు తెలియజేయాలా. ఎందుకంటే మీకు తెలియని వాళ్ళు ఏం కాదు, అందరూ తెలుసు, అందరూ నెట్ అన్నీ ప్రతిదీ అవైలబుల్గా ఉన్నాయి, అందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని అట్లీస్ట్ కొద్ది పర్సెంటేజ్ అని తెలుసుకొని ఒకవేళ ఛాన్స్ ఉంటే ఇంకో నలుగురు తెలియజేయండి, తప్ప నేనేం అడగను ఇంకా. ఓకే, బాయ్.